టీ కాఫీలు తాగుతూ ఉంటారు చాలామంది, 3 times 4 times మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి తగ్గించడం చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనము ఫుడ్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం టీవీ చూస్తూ తినడము, త్వరగా తినాలని హరీలో తినడము, వర్క్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా తినేస్తుంటారు. తొందరగా తినడం వల్ల, మీరు సరిగ్గా నమలకుండా తినడం వల్ల ఫుడ్ డైజెషన్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. అండ్ అందుకని నిదానంగా తినాలి. ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు చాలా ఎయిర్ స్వాలో చేస్తారు. దానివల్ల పొట్ట ఉబ్బరం కానీ, పొట్ట ఉబ్బిపోయినట్టుగానే ఉండే అవకాశం ఉంటుంది. సో నిదానంగా తినండి, టైంకి తినండి, అండ్ సరిగ్గా నమిలి తినండి. ఓకేనా? ఇది ఆహారాన్ని ఎంతసేపట్లో తినాలంటారు? మధ్యాహ్నం భోజనం అనేది టైం అలా ఉంటుందా? అంటే మీ పోర్షన్ సైజ్ బట్టి, బట్ యూజువల్లీ అట్లీస్ట్ ఒక 15 to 20 minutes మినిమం స్పెండ్ చేయాలండి. మైండ్ఫుల్ ఈటింగ్ ఉండాలి, ప్రాపర్గా నమిలి తినాలి. టీవీ చూసుకుంటూ, ఫోన్ చూసుకుంటూ ఇలాంటివి అవాయిడ్ చేయమంటారు? ఎంతవరకు చేస్తే అంతవరకు బెటర్ అండి. మైండ్ఫుల్ ఈటింగ్ అంటాము. సో మనం చేసే పని మీద ధ్యాస ఉండాలి తప్ప వేరే దాని మీద ధ్యాస ఉండకూడదు. సో వీలైతే అలా చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఏదైనా గానీ బాగా నమలాలి. నీళ్ళు ఏమో మింగాలి. నీళ్ళు కొంతమంది నీళ్ళు ఒకేసారి ఎక్కువ తీసేసుకుంటారు. సడన్గా పొద్దున్నే 1 లీటర్ తీసుకోవడం మళ్ళీ అట్లా. అలా కాకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్మాల్ క్వాంటిటీస్ తీసుకోవడం బెటర్ ఉంటుంది. టు బ్లో